Hello everyone, you're welcome to our channel. Very good morning. This is Praveen Kumar working at Indian Railways. సో ఈ వీడియోలో మీకు ఐ టెస్ట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వండి, ఎన్టీపీసీ, గ్రూప్ డి ఆర్ ఏఎల్పి, టెక్నీషియన్, ఆర్పిఎఫ్ అండ్ జేఈ ఆల్సో. ఓకేనా? సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, నేను స్పెట్స్ వాడుతూ ఉన్నానన్నా, నేను ఎలిజిబిలిటీనా కాదా, అంటే ఐసైట్ ఉంది నాకు, ఎలిజిబిలిటీనా కాదా, లేజిక్ సర్జరీ చేసుకుంటే అలౌ చేస్తారా లేదా, కలర్ బ్లైండ్నెస్ దేనికి కలర్ బ్లైండ్నెస్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఏంటి అనేది చూద్దాం. సో ఇండియన్ రైల్వేస్లో సుమారుగా 70 రకాల పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. వాటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. అండ్ అదేవిధంగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో చాలామంది అడిగిన కారణంగా జీకే, పాలిటీ, కెమిస్ట్రీ అండ్ సైన్స్ స్కూల్ నోట్స్లో ఈరోజు 8th క్లాస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఈవినింగ్. ఇవన్నీ కూడా 50 రూపీస్ మాత్రమే. అండ్ అరిథమెటిక్ రైల్వే బేస్ మీద ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది, 100 రూపీస్. ఎన్టీపీసీ గ్రూప్ డి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, ఏఎల్పి CBT 1 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 400. ఏదన్నా ఒకటి తీసుకోండి, మీకు మీ ఎగ్జామ్ అయిపోయే వరకు ఎనఫ్. ఓకేనా? సో తక్కువకి ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే, అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో. ఎందుకంటే మనం యూట్యూబ్లో క్లాసెస్ చెప్తా ఉంటే ఎవ్వరు కూడా చూడడం లేదు. అది కొంత బాధను కలిగించే విషయమే, రైట్? నాట్ ఏ ఇష్యూ. సో చూద్దాం. ఇక వీడియో మాత్రం డెఫినెట్లీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో మీరు ముందుగా మీకు దగ్గరలో ఉన్న ఒక స్పెట్స్ షాప్కి వెళ్ళి, ఐ హాస్పిటల్కి వెళ్ళి ఈ చెకప్ అయితే చేయించుకోండి. కింది రో కనుక మనం చెప్పినట్లయితే 6/చెప్పకపోతే 6/6, ఆ కింది నుండి 6/9, 6/12, 6/18, 6/24, 6/36, 6/60 ఇవి స్టాండర్డ్స్ అండి. సో చూద్దాం. అసలు మొదటగా లేజిక్ సర్జరీ గురించి మనం మాట్లాడుకుందాం. లేజిక్ సర్జరీ చేసుకుంటే అలౌ చేస్తారా లేదా అనేది కనుక చూస్తే, A1 మెడికల్ స్టాండర్డ్, A2 మెడికల్ స్టాండర్డ్, A3 మెడికల్ స్టాండర్డ్స్, ఈ 3 మెడికల్ స్టాండర్డ్స్కి ఏ జాబ్స్ అయితే ఉన్నాయో వారిని లేజిక్ సర్జరీ కనుక చేసుకున్నట్లయితే డైరెక్ట్లీ అన్ఫిట్ అనేది చేయడం జరుగుతుంది. ఇది రైల్వే నుండి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. చాలామంది ఏమంటారంటే, సార్ మా ఫ్రెండ్ లేజిక్ సర్జరీ చేయించుకున్నాడు బట్ ఏఎల్పి అయ్యాడు ఇలా అని చెప్తా ఉంటారు. అది 99% పాసిబిలిటీ ఉండదు. బట్ ఎక్కడన్నా ఉంటే అక్కడ సంబంధిత డాక్టర్కి సంబంధించి ఉంటుంది, అంతే. ఓకేనా? సో యాజ్ పర్ రైల్వే గైడ్లైన్స్, A1, A2, A3 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న జాబ్స్కి లేజిక్ సర్జరీ అనేది అలో ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లేజిక్ సర్జరీ దేనికి ఎలిజిబిలిటీ అంటే, B1, B2 వాళ్ళకి లేజిక్ సర్జరీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అఫ్కోర్స్ C1, CT కూడా ఎలిజిబిలిటీ అన్నట్టే. ఓకేనా? సో B1, B2 వాళ్ళకి లేజిక్ సర్జరీ యాక్సెప్టబుల్. బట్ కొన్ని కండిషన్స్ అయితే వీళ్ళు పెట్టడం జరుగుతుంది B1, B2 వాళ్ళకి. ఏంటి అని కనుక చూస్తే, ఆపరేషన్ పూర్తయి 1 year కంప్లీట్ అయి ఉండాలండి. మీరు ఎప్పుడైతే మెడికల్ ఎగ్జామినర్కి వెళ్తూ ఉంటారో అప్పటికే 1 year దాటై ఉండాలి మీ యొక్క లేజిక్ సర్జరీ అయిపోయి. అదేవిధంగా సర్జరీ తర్వాత ఎలాంటి ఇబ్బందులు కంటికి ఉండకూడదు, ప్రాబ్లమ్స్ ఏం రాకుండా చూసుకోవాలి. అండ్ అదేవిధంగా ఆపరేషన్ చేయించుకున్న అథారిటీ నుండి, హాస్పిటల్ నుండి ఒక లెటర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ మీరు ఆల్రెడీ లేజిక్ సర్జరీ చేయించుకున్నారు కనుక అప్పుడు కార్నియా మందం వాళ్ళు చెక్ చేస్తారు, 425 మైక్రాన్స్ కంటే తక్కువ ఉండకూడదు. అండ్ ఫండస్ అనేది ఒకటి మెటీరియల్ ఉంటుంది మనకి కంట్లో, దానికి కూడా ఎలాంటి సమస్య ఉండకుండా యాక్టివ్గా ఉండాలి. అండ్ ఐ డిసీజెస్ ఏమీ ఉండకూడదు. అండ్ ఫైనల్ డిసిజన్ వచ్చేసి, అంతిమ నిర్ణయం రైల్వే డాక్టర్ది మాత్రమే అనేది గుర్తుపెట్టుకోండి. మనకి మెడికల్ ఎవరు చెకప్ చేస్తారండి? రైల్వే డాక్టర్స్. సో ఈ రైల్వే డాక్టర్స్ యొక్క డిసిజనే ఫైనల్ డిసిజన్. సో C1, C2కి ఒబియస్లీ లేజర్ ఉంటే నాట్ ఇష్యూ. ఓకేనా? సో C1, C2 వాళ్ళు అసలు నన్ను అడిగితే లేజిక్ చేయించుకోకపోవడం ఇంకా మంచిది.
మీకు అసలు అవసరమే లేదు, ఎందుకంటే అది చాలా లో స్టాండర్డ్ కనుక మనం చూద్దాం, ఇంకా కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఒక్కొక్క స్టాండర్డ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నేను ఇంతసేపు ఫస్ట్ ఒక పిక్చర్ చూపెట్టాను కదా, A1 వాళ్ళు 6x6 అంటే ఫస్ట్ రో కనుక చెప్పాలి వితౌట్ గ్లాసెస్, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాల్సి ఉంటుంది. వితౌట్ గ్లాసెస్ 6x6 చెప్పాలి. A2 వాళ్ళు 6x9 చెప్పాలి, అంటే సెకండ్ దానికంటే పైది 6x9 చెప్పాలి. థర్డ్ వాళ్ళు కూడా A3 వాళ్ళు 6x9 చెప్పాలి. వీళ్ళు విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఇక్కడ చూడండి, A1 వాళ్ళు A2 వాళ్ళు, A1 వాళ్ళు ఏం చేయాలి, వితౌట్ గ్లాసెస్ ఎలాంటి స్పెట్స్ లేకుండా కింది రో చెప్పాల్సి ఉంటుంది 6x6. A2 వాళ్ళు 6x9 ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది, అంటే 6x9 వరకు వస్తే చాలు, 6x6 రాకపోయినా మనకి ఏం కాదు. A2 వాళ్ళు 6x9 చెప్పాలి వితౌట్ గ్లాసెస్ వీళ్ళు. అండ్ A3 వాళ్ళు కనుక చూసినట్లయితే 6x9 చెప్పాలి విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. స్పెట్స్ ఉన్నా ఏం కాదు, స్పెట్స్ లేకపోయినా ఏం కాదు. ఒబియస్లీ స్పెట్స్ లేకపోతే మనకి A2నే వస్తుంది. ఇక్కడ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ టు ఎక్సీడ్ 2D. ఒకవేళ గ్లాసెస్ పెట్టుకొని మీరు 6x9 చెప్పినట్లయితే మీ యొక్క లెన్సెస్ యొక్క కెపాసిటీ 2Dని మించి ఉండకూడదు అని వీరి యొక్క అర్థము. ఓకేనా? సో నెక్స్ట్ B1 కనుక చూసినట్లయితే 6x9 6x12 చెప్పాలి, 6x9 వరకు చెప్పాలన్నట్టు, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. స్పెట్స్ ఉండి చెప్పినా ఏం కాదు, స్పెట్స్ లేకపోయినా ఏం కాదు. ఇక్కడ పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ టు ఎక్సీడ్ 4D. పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ టు ఎక్సీడ్ 4D. ఎందుకు ఇక్కడ రెండు మెన్షన్ చేశారంటే 6x12 దగ్గరికి వచ్చే వరకు మనకి సైట్ కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ 2Dదే అనుకోండి సరిపోతుంది. 6x9 వచ్చే వరకు 4Dది అవసరం ఉంటుంది కనుక ఇక్కడ వాళ్ళు రెండు చెకప్ చేస్తూ ఉన్నారు అనేది అర్థం. ఓకేనా? సో B1 వాళ్ళు విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ చెప్పొచ్చు 6x9 6x12. ఇక్కడ వాళ్ళ యొక్క పవర్ ఆఫ్ లెన్సెస్ వచ్చేసి 4Dని మించి ఉండకూడదు. అండ్ B2 వాళ్ళు 6x9 అండ్ 6x12 చెప్పాలి, సేమ్ పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ టు ఎక్సీడ్ 4D. సేమ్ అదే. అయితే మరి ఏంది సార్ దాని కెపాసిటీ, ఇట్లా B1 B2 సేమే ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు, చెప్తాను అది. నెక్స్ట్ C1 కనుక చూసినట్లయితే 6x12 6x18 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ చెప్పాలి. ఇక్కడ పవర్కి సంబంధించి ఎలాంటి ఇష్యూ లేనే లేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ 6x12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ చెప్పాలి, ఇక్కడ కూడా ఎలాంటి ఇష్యూ లేదు. ఓకేనా? అంటే ఇక్కడ 6x18 వరకు మనకు చెప్పాలి. 6x18 వరకు వాడు క్లియర్గా చెప్తాడు. 6x12లో స్పెట్స్ యూజ్ చేస్తాడు అని అర్థం అన్నట్టు. ఇక్కడ రెండు ఇచ్చాడు ఏంది సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు 6x18 వరకు నేనే అనుకోండి, 6x18 వరకు స్పెట్స్ లేకుండా చెప్పిన, 6x12కి వచ్చే వరకు నాకు స్పెట్స్ అవసరమైనవి. ఓకేనా? ఆ విధంగా. సో ఇక్కడ C2 అనేది 6x2 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఓకే, అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, నెక్స్ట్ కనుక చూస్తే కలర్ బ్లైండ్నెస్. కలర్ బ్లైండ్నెస్ అనేది A1కి టెస్ట్ చేస్తారు, A2కి టెస్ట్ చేస్తారు, A3కి టెస్ట్ చేస్తారు, B1కి టెస్ట్ చేస్తారు. కలర్ బ్లైండ్నెస్ కనుక A1 A2 A3 B1కి టెస్ట్ చేస్తారు, మిగిలిన వాటికి కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఉండదు. ఓకేనా? సో మీకు డౌట్ రావచ్చు ఏంటి అంటే, సార్ నాకు స్పెట్స్ ఉన్నాయి సార్ అంటే, మీరు అసలు ఫస్ట్ 6x6లో ఉన్నారా, 6x12లో ఉన్నారా, 6x ఎక్కడ ఉన్నారా అనేది మీరు తెలుసుకోండి. మనకి ఇక్కడ వరకు. ఓకేనా? ఇవి మెయిన్, ఇవి పెద్దగా ఉంటాయి కనుక ఎవరైనా చెప్పుకుంటారు. ఇక్కడ కూడా మనం A1 అయితే గీది వస్తుంది, A2 అయితే ఇది, ఈ విధంగా అన్నట్టు. మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఏ టెస్ట్ వాళ్ళు దేనికి, ఏ పోస్ట్ వాళ్ళు దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారు, ఏ మెడికల్ స్టాండర్డ్ ఫాలో అవ్వాలి. సో ఇండియన్ రైల్వేస్లో సుమారుగా 70 పోస్టులు ఉంటాయి విత్ JEE తోటి కలుపుకుంటే. సో ఆ JEEని మనం ఇందులో మెన్షన్ చేయట్లేము. ఈ వీడియోలో మాత్రం ALP, టెక్నీషియన్, గ్రూప్ D, RPF ఇవన్నీ తెలుసుకోబోతా ఉన్నాం. సో హైయెస్ట్ మెడికల్ స్టాండర్డ్ అనేది A1. ఆ A1 అనేది ఒకటే దానికి ఉంటుంది. ఇక్కడ అసిస్టెంట్ లోకో పైలట్ అండి. A1 అసిస్టెంట్ లోకో పైలట్. లేజిక్ సర్జరీ ఉంటే అన్ఫిట్ చేస్తారు, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు. వితౌట్ గ్లాసెస్ మనం 6x6 చెప్పాల్సి ఉంటుంది. మనం ఎంతసేపు డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ అన్నీ కొంచెం డేంజర్ జోన్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ట్రాక్ మెషిన్. లేజిక్ సర్జరీ ఉంటే అన్ఫిట్ చేస్తారు, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఉంటుంది. విత్ ఆర్ వితౌట్ టెస్ట్, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ మనం చెప్పవచ్చు. ఒకసారి చూడండి, ఫస్టే మనం చెప్పాం. నెక్స్ట్ ట్రైన్ క్లర్క్ కూడా A3,
అన్ఫిట్ చేస్తారు లేజిక్ సర్జరీ ఉంటే. కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు విత్ ఆర్ వితౌట్. ట్రాఫిక్ అసిస్టెంట్ అండ్ గూడ్స్ గార్డ్ ఈ రెండు కూడా A2 స్టాండర్డ్. లేజిక్ ఉంటే అన్ఫిట్ చేస్తారు, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు అండ్ వితౌట్ గ్లాసెస్ మనం 6/9 ఐ థింక్ చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ A2 లేజిక్ సర్జరీ ఉంటే అన్ఫిట్, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు, వితౌట్ గ్లాసెస్ చెప్పాలి. అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ ఇది ఒకటి మనకి గ్రూప్ Dలో ఉండే పోస్ట్ ఒక్కటే, ఇది ఒక హైయెస్ట్ మెడికల్ స్టాండర్డ్. మిగిలిన అన్ని మనం కొట్టేయచ్చు, లేజిక్లోనైనా కొట్టేయచ్చు, నాట్ అన్ ఇష్యూ. అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ A2 అన్ఫిట్ చేస్తారు, లేజిక్ ఉంటే కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు, వితౌట్ గ్లాసెస్ మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇవి డేంజర్ జోన్. ఇప్పుడు సేఫ్ జోన్ చూద్దాం మనం. హాస్పిటల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ TL&AC వర్క్షాప్ వీళ్ళందరూ కూడా లేజిక్ ఉంటే ఫిట్టే చేస్తారు, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఉండదు, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ మనం చెప్పేసుకోవచ్చు, నాట్ ఏ ఇష్యూ. సో సైట్ ఉంది సార్ అని బాధపడే బదులు సార్ నాకు ఈ సబ్జెక్ట్ రావట్లేదు నేను ఇది నేర్చుకోవాలనే ఆలోచన పెట్టుకోండి. ఇవన్నీ కూడా టైం వేస్ట్ ముచ్చట్లు, ఓకేనా. మనం ఏం డిఫెన్స్కి వెళ్ళట్లేము, ఇండియన్ డిఫెన్స్కి వెళ్ళట్లే, ఆర్మీకో నేవీకో లేకపోతే ఎయిర్ ఫోర్స్కో, ఓకేనా. ఎందుకంటే దాని మెడికల్ స్టాండర్డ్స్ వేరు ఉంటాయి, ఇక్కడ వేరు. ఇక్కడ మనకు కావాల్సింది ఒక ALP కాకుండా చాలా ఉన్నాయి కదా. సో వాటికి కూడా మనం వెళ్ళిపోవచ్చు, ఇక్కడ చాలా ఉన్నాయి, C1 వరకు ఉన్నాయి. అసిస్టెంట్ డిపార్ట్మెంట్ స్టోర్స్, అసిస్టెంట్ వర్క్షాప్ ఇవన్నీ కూడా సేఫ్ జోన్, నాట్ ఏ ఇష్యూ. మరి లేజిక్ చేసుకున్నా ఎలిజిబిలిటీ చేస్తారు, స్పెడ్స్ ఉన్నా ఎలిజిబిలిటీ చేస్తారు, ఏమున్నా ఎలిజిబిలిటీ చేస్తారు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ C2 ఇవన్నీ NTPC అండి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైం కీపర్. ఈ గ్రీన్ జోన్ అన్నీ కూడా మనకి సేఫ్ జోన్, ఎలిజిబిలిటీ చేస్తారు. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైం కీపర్ ఇవన్నీ లేజిక్ ఎలిజిబిలిటీ, కలర్ బ్లైండ్నెస్ ఉండదు, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ నాట్ ఏ ఇష్యూ, ఓకేనా. నెక్స్ట్ సో ఇవి సేఫ్ జోన్. నెక్స్ట్ B1 చూద్దామండి. B1 కనుక చూసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏం చేస్తారు, లేజిక్ ఎలిజిబిలిటీ బట్ కండిషన్స్ ఉన్నాయి, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు, విత్ ఆర్ వితౌట్. టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్లాక్ స్మిత్, టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్రిడ్జ్, టెక్నీషియన్ గ్రేడ్ 3 క్యారేజ్ అండ్ వ్యాగన్, టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్ ఎలక్ట్రికల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 మెకానికల్, గ్రేడ్ 3 ఎలక్ట్రికల్, గ్రేడ్ 3 ఎలక్ట్రికల్ TRS, టెక్నీషియన్ గ్రేడ్ 3 EMU, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫిట్టర్, పర్మనెంట్ వే, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, గ్రేడ్ 3 వెటర్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, టర్నర్, వెల్డర్. B1 అండి ఇవన్నీ కూడా. అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ C&W, లోకోషెడ్ డీజిల్, ఎలక్ట్రికల్ లోకోషెడ్, అసిస్టెంట్ ఇది వేరేది మళ్ళీ. B1 గురించే కదా మనం డిస్కస్ చేసి. సిగ్నల్ అండ్ టెలికామ్, ట్రాక్ మెషిన్, TL&AC, TRD, వర్క్స్ అసిస్టెంట్, ట్రాక్ మెయింటెనర్ గ్రేడ్ 4 అండ్ వెరీ ఇంపార్టెంట్ RPF SI అండ్ కానిస్టేబుల్. ఇవి కూడా మనకి B1 అండర్లోనే వస్తాయి. B1 అంటే ఏంటి, లేజిక్ అలౌ చేస్తారు బట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, మనం అవి చూసాం. అండ్ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ మనం చెప్పేయచ్చు. అండ్ పవర్ అనేది మనం నాట్ టు ఎక్సీడ్ ఐ థింక్ 4D అండ్ 4D 2D మనం ఇంతసేపు మనం డిస్కస్ చేసాం. B1లో ఏమిటిదండి, నాట్ టు ఎక్సీడ్ 4D, ఓకేనా. ఏది నెక్స్ట్ కనుక చూసినట్లయితే B2 టెక్నీషియన్ గ్రేడ్ 3 క్రేన్ డ్రైవర్. B2 చాలా తక్కువ ఉంటాయి. సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, కమర్షియల్ అప్రెంటిస్, అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్. సో మీరు ఒకసారి చూడండి, ఎక్కడన్నా మనం లైన్ కనుక మిస్ అయినట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ఓకేనా. సో B2 ఏంటి అంటే, B2 అనేది లేజిక్ సర్జరీ అలౌ చేస్తారు బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, నాట్ టు ఎక్సీడ్ 4D. ఇక్కడ మాత్రం మన కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ లేదు. సో ఇది మనకి పూర్తి ఇన్ఫర్మేషన్. వీడియో లైక్ చేయండి, మీకు ఈ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ రైల్వే గైడ్ లైన్స్. సో నో నీడ్ టు వరీ, మళ్ళీ కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు. ఒకటే నేను మొదటి నుండి చెప్పేది ఒకటే, మీరు ఇవన్నీ కూడా ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది స్టడీస్ మీద, చదవడం మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో మన యొక్క యాప్లో యాజ్ పర్
యాజ్ ఎ రైల్వే ఎంప్లాయీగా ఇది రైల్వే ఛానల్, రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం పెట్టిన ఛానల్ ఇది. ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఏం అవసరమో అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీకు క్లాసెస్ స్లోగా అవుతున్నాయి, కంగారు ఏం పడకండి, మీకు చాలా టైం ఉన్నది. ఈరోజే కొని రేపే చదివేద్దామనే తొందరపాటు వద్దు. రోజు కొంచెం చదవండి, రోజు ఒక టాపిక్ తీసుకోండి. ఓకేనా? వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.